హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈరోజు కాకరకాయ పులుసు చేసుకుందాం పదండి. నేను గుంటూరు నుంచి వస్తూ అక్కడ కాకరకాయలు కనిపించాయండి, చాలా బాగున్నాయని చెప్పని తీసుకొని వచ్చాను. ఈ కాకరకాయలను పైన కొంచెము తొక్కు తీసేద్దామండి. అక్కడ పిల్లర్ ఉంచాను కదా, దాంతో తీసేద్దాం. ఇలా పైన ఇటు రెండు వైపులా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పీలర్ తోటి పైన ఉన్నది కొంచెము తీసేసేయాలండి. ఇలా మొత్తం పొట్టు తీసేసాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా అన్ని ముక్కలు కట్ చేసేసుకోవాలి. నేను గింజలు తీయలేదండి, అలానే ఉంచాను. గింజలు అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెము ఉప్పు పసుపు వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి. అప్పుడు నీరు ఊరి దాంట్లో ఉండేటువంటి చేదు మొత్తము వెళ్ళిపోతుందండి. ఈ కాకరకాయకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. తగినంత బెల్లము, తగినంత చింతపండు, తగినంత కారము, 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు. ఈ చింతపండును నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టి కొంచెం స్టవ్ మీద పెడితే నీరు బాగా కాగుతుంది, చింతపండు బాగా నానుతుందండి. అందుకని నేను చింతపండును స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టుకుంటున్నాను. తర్వాత చింతపండు రసం తీసేసుకుంటా, ఈజీగా వచ్చేస్తుంది. ఉప్పేసి నానబెట్టడం వల్ల ఇదిగోండి మొత్తము నీరంతా ఊరిపోయింది. ఇప్పుడు మనము ఇవి కొంచెం ఇట్లా నీరంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కొంచెము ఆయిల్ వేసుకొని ఇదిగోండి పోపు దినుసులు మొత్తము వేసేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి. పిండి పెట్టుకున్నటువంటి కాకరకాయలను ఇందులో వేసేసుకొని కాస్త ఒక పావు గంట బాగా మగ్గనియాలి. కొంచెం కాకరకాయలు కూడా మగ్గాయి. చింతపండు తీసుకున్నటువంటి రసాన్ని ఇందులో పోసుకుందాం. కొంచెము కారం కూడా వేసుకుందాం. తర్వాత బెల్లం కూడా వేసేద్దాం. ఉప్పు వేసి నానబెట్టాను కదండి, అవి కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూశాను సరిపోలేదు, కానీ ఇంకొంచెము యాడ్ చేసుకున్నానండి. ఉడకబట్టింది చూడండి. ఇప్పుడు ఒక పావు గంట మూత పెడితే కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి. అదిగోండి పులుసు ఉడికిపోయింది. అందులోనే చూడాలంటే ముక్క వేడిగా ఉంటుంది కదా, అందుకని పక్కన ఈ బౌల్లో వేసుకొని చూస్తున్నానండి. ముక్క కూడా కొంచెం మెత్తగా ఉడికిపోయింది. అయితే ఇది కొంచెము నీళ్ళగా ఉందండి, అందుకని కొంచెము బియ్యపిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బియ్యపిండిని కొంచెము యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. కొంతమంది శనగపిండి కూడా యాడ్ చేసుకుంటారు. శనగపిండి చేసుకున్నా పర్వాలేదు. ఇది కొంచెము చిక్కబడుతుందండి. ఇలా కలుపుకుంటే చిక్కబడుతుంది, తినటానికి బాగా ఉంటుంది. చిక్కబడిపోయింది చూడండి. ఈ కాకరకాయ కళ్ళకి, షుగర్కి, బీపీకి, చర్మానికి మంచిదండి. అందరూ బాగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటానండి. ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసాను. ఇహ సర్వ్ చేసుకొని తినేసేయటమే. చాలా మంది ఈ కాకరకాయను తినరండి. ఈ విధంగా చేస్తే అస్సలు చేదు అనేటువంటిది కొంచెం కూడా లేదండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కాకరకాయ చేసేవాళ్ళు కాదు. ఒకవేళ చేసినా చేదుగా ఉంటుందని నేను తినేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కాకరకాయ కారం చేశారు. అప్పుడు నాకు వద్దత్తయ్య అని చెప్పాను. లేదమ్మా, ఇది తింటే చాలా మంచిది, కాకరకాయ నీకు ఇష్టమని చేశాను అని చెప్పానని చెప్పింది. అయితే ఇంకా మా అత్తయ్య అన్నారు కదా, మా అత్తయ్య మాట ప్రకారంగా నేను కాకరకాయ ఆ రోజు తిన్నాను, కానీ అస్సలు చేదు లేదు. అప్పటి నుంచి కాకరకాయ కారము, కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై అన్నీ చేసుకొని
తింటూ ఉన్నాను. ఆ విషయము మీ ముందు ఉంచుదామని మీకు ఈ రెసిపీ చేసి చూపించాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఎలా ఉందో తెలియచేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను.